రీసెంట్‌గా తెలకపల్లి రవి అనుకుంటా. తెలకపల్లి రవే. ప్రత్యేక హోదా వదిలేసినట్టేనా? ప్రత్యేక హోదాకి ఇంక ఠికానా లేనట్టే అయిపోయింది అని చెప్పి మాట్లాడతాడు. మరి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదయ్యా ప్రత్యేక హోదా గురించి? ఇగో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నావు కదా! ఢిల్లీ వెళ్ళి అన్నిసార్లు మాట్లాడుతున్నావు కదా! ప్రధానమంత్రిని కలుతున్నావు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలుతున్నావు, ఇంకా రకరకాల వ్యక్తులను కలుతున్నావు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి అడుగు, విభజన చట్టంలో ఉన్న హామీల గురించి మాట్లాడు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటా నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి ఏ రోజైనా అడిగారా? పోను వద్దు ప్రత్యేక హోదా గురించే. అయ్యా జగన్మోహన్ రెడ్డి 25కి 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా లాక్కొచ్చేస్తానన్నా తాడికి కట్టి. ఇవాళ నీకు రాజ్యసభ ఎంపీలతో కలిపి నీకు 31 మంది ఉన్నారు, 31 మంది పైన ఉన్నారు. ఇవాళ నీకు అడిగే ఆస్కారం ఉంది కదా అని చెప్పేసి ఏ రోజైనా ప్రశ్నించారంటే ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలా. సందు దొరికినప్పుడల్లా, ఛాన్స్ దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి విష ప్రచారం చేయాలనేది ఇలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఎలాగైనా సరే విష ప్రచారం చేయాలి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారి పైన బురద చల్లేయాలి. 5 ఏళ్ల కాలం పాటు తెలకపల్లి రవి అనేటువంటి నోటి వెంట ప్రత్యేక హోదా అనే మాట వినలా. రీసెంట్గా నేను కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొస్తే ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితుల గురించి అక్కడికి ఆర్థిక మంత్రికి లేదంటే ప్రధానమంత్రి గారికి ఆయన క్లియర్గా వివరించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే శనిగడ్డ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. ఆర్థికంగా మేము కోలుకునేంత వరకు ఆర్థికంగా మీరే మాకు కాస్త సహాయం చేయాలి, అధిక మొత్తంలో సహాయం చేయాలి. అమరావతి నిర్మాణానికి ఇంత అవుద్ది, పోలవరం నిర్మాణానికి ఇంత అవుద్ది, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలోని, వాటితో కలుపుకుంటే మాకు ఇంత బడ్జెట్ కావాలి, ఇన్ని కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అని ఆయన అడిగితే వీడు ఇక్కడికి వచ్చి ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు బాబు గారు, వదిలేసినట్టేనా అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అడగలేదురా అంటే దానికి సమాధానం చెప్పరు. మాట్లాడితే ఏమని మాట్లాడతారంటే పక్కన ఒరిస్సా రాష్ట్రం అడుగుతుంది కదా, వాళ్ళు తీర్మానం తీసుకున్నారు కదా అని అడుగుతారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా రాష్ట్రానికి మేలు చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయనకి తెలిసినంతగా మీకు ఎవ్వడికి తెలియదు. ఊరికే పళ్ళు లేకుండా పళ్ళు సెట్టు పెట్టుకొని ఆవు అనుకుంటా ఏదో ఒకటి మాట్లాడేయాలి కదా, ఏదో రకంగా విషయం చిమ్మేయాలని కదా ప్రయత్నం తప్పితే మీకు అంత బురద ఏడిసి వచ్చిందా అనేదా? అసలు నువ్వు విశ్లేషకుడు అంటే నేను ఈ రోజుకి నమ్మను. తెలకపల్లి రవి అనేటోడు ఒక విశ్లేషకుడు అంటే నేను ఈ రోజుకి నమ్మను. వయసులో పెద్దవాడివే, నేను కాదనట్లా. నీకు ఇవ్వాల్సిన గౌరవం చాలా సందర్భాలు, అనేక సందర్భాలు ఇచ్చాం, ఇవ్వలేదని చెప్పని కూడా అనట్లా. ఇంక నువ్వు అయినా ఇంకా విషయం కక్కే ప్రయత్నం చేస్తుంటే గిర్యాదలు ఉండవమ్మా ఇట్లాగే మాట్లాడతాం. ఏ విధంగా విశ్లేషకుడు అర్థం కాదు. ఏది కూడా ఒక విషయాన్ని ఒక పంతాన ఒక విషయం పైన పోలవరం గురించి అనుకుందాం, లేదంటే ప్రత్యేక హోదా గురించి అనుకుందాం, కరెక్ట్గా దానిపైన 10 నిమిషాలు కాదు కదా 4 నిమిషాలు మాట్లాడాడు. టీవీ డిబేట్లో అయినా సరే, టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడైనా సరే ప్రత్యేక హోదా గురించి వచ్చినాక నేను అప్పుడే చెప్పాను కదండి, మన గతంలో కూడా మాట్లాడుకున్నాం తెలియదు. అరే ముందు నువ్వు కంప్లీట్ చేయవయ్యా. ప్రత్యేక హోదా గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, పోలవరం గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు మొత్తం కంప్లీట్ చేసే. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడేసేయి. 2 ముక్కలు మాట్లాడతాడు, 3 ముక్కలు మాట్లాడతాడు. ఆ 3 ముక్కలు మాట్లాడిన తర్వాత ఆ యాంకర్ను ఉద్దేశించి మనం గతంలో కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం కదండి, మాట్లాడుకున్నట్టు గుర్తు అంటాడు. ఈలోపు ఇక్కడ సబ్జెక్ట్ మర్చిపోతాడు. మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం అన్నమాట. మళ్ళీ మొదటికి వస్తాడు, మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. దయచేసి ఏంటంటే తెలకపల్లి రావు గారు నేను ఏం చెప్తానంటే విష ప్రయత్నాలు ఆపియండి. మీ విష ప్రచారాలు మా మ్యాచ్ చేయమాకండి. చక్కగా తెలంగాణలో ఉంటారు బ్రహ్మాండంగా. అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ప్రతిపక్షం ఉంది, అక్కడ కూడా అధికార పక్షం ఉంది, అక్కడ కూడా పరిపాలన జరుగుతుంది, అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా రాష్ట్రానికి సమస్యలు ఉంటాయి. ఆ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడండి, దానిపైన విశ్లేషణ చేయండి. ఒక తెలంగాణ వాసిగా మీరు చేయాల్సిన మీ బాధ్యత అది. మీ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ మాట్లాడితే తోలు తీస్తారో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమంటారో. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు ఒక్క మేధావి నోరు విప్పితే ఒట్టు. ఒక్కడో రాష్ట్ర సమస్యల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల గురించి కానీ ఒకడంటే ఒకడు వచ్చి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పు అనో, లేదంటే ప్రత్యేక హోదా ఎందుకు అడగట్లేదనో, రాష్ట్రానికి నువ్వు చేసింది ఏంటనో, 3 రాజధానుల నిర్ణయం తప్పునో ఒక్క మేధావి వచ్చి మాట్లాడితే ఒట్టు. ఎవ్వడు మాట అలా.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి మొదలెట్టేశారు. మేధావులందరూ, ముసుగులో ఉన్న మేధావులందరూ బయటకు ఒక్కొక్కడు కట్టకట్టుకొని వచ్చి వాలిపోయి ఇవాళ యూట్యూబ్ ఛానల్స్లోని అట్లోని ఇట్లోని కూర్చొని పెద్ద పెద్ద చర్చలు, పెద్ద పెద్ద డిబేట్లు. ఇంక రాష్ట్ర బాధ్యతలు మొత్తం ఏళ్ళ భుజాన వేసుకుంటారు. ఇంకా మొన్నటి వరకు మా కేఎస్ ప్రసాద్ ఉండిపోడు, కాలికి బలపం కట్టుకుని తిరిగిపోడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు 118 సీట్లు జోబులు పెట్టుకుని తిరిగేస్తున్నాడని చెప్పేసి ఆ మునిబాబు సర్వే అని చెప్పేసి జోబులో పెట్టుకుని ఒకటి కాలికి బలపం పట్టుకుని తిరిగేసి ప్రతి స్టూడియోకి కూడా. ఇలా ఓడిపోయిన తర్వాత ఏమైంది పరిస్థితి? జనాల్లో ఎరిపప్పు అయిపోయాడు, ప్రజల్లో ఎరిపప్పు అయిపోయాడు. చీపా అవతల పా అంటున్నారు, ఏమైనా గట్టిగా మాట్లాడిచి అవతల పా అంటున్నారు. అదే పరిస్థితి. మీరు ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. మీకంటూ ఒక పేరు ఉంది కదా, మంచి పేరు ఉంది తెలకపల్లి అంటే మీకు ఉన్న కాడికి మీకు మంచి పేరు ఉంది అనుకుంటున్నాను నేను. దాన్ని మీరు ఎలాంటి తలాతోకాలని విశ్లేషణ చేసి ఇలాంటి చేయొద్దు. రాష్ట్రానికి ఏం కావాలి, ఏం చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుద్ది, ఎలా చేస్తే రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడుకి బ్రహ్మాండంగా తెలుసు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసుకెళ్తారు. మీరు ఆవేశపడిపోతే ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ గట్టిగా మాట్లాడితే మీకు క్వశ్చన్ చేసే రైట్స్ కూడా లేవు. 5 ఏళ్ల కాలం పాటు మాట్లాడలేని వ్యక్తులు సడన్గా ఇవాళ వచ్చి మేము మాట్లాడతాం, మాకు కూడా అధికారం ఉందంటే దెబ్బ. గతం నుంచి ఉండాలి, ముందు నుంచి మాట్లాడగలగాలి. ముందు నుంచి మనం మాట్లాడి ఈరోజు మీరు అందరికీ పాఠాలు చెప్తే బ్రహ్మాండంగా ఉండేది. ఆ రోజు మనం మాట్లాడితే భయం మాట. ఈరోజు పాఠాలు చెప్పొద్దు. నువ్వు కానీ, ఆ గుడ్లబాబు గారు కానీ, ఆ జల్ని సాయి కానీ, ఆ జల్ని సాయి మరియు గౌరవం నిన్న మాట్లాడితే ఏదో ఒక డిబేట్లో మాట్లాడుతూ చూసా. సంక్షేమం అభివృద్ధి రెండు ఒకటే అంటాడు. సంక్షేమమే అభివృద్ధి అంటాడు. డెవలప్మెంట్ అంటే ఏంటి అని అడుగుతాడు. డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు కానీ ఆయన జర్నలిస్టే. డెవలప్మెంట్ అంటే అర్థం తెలియదు, ఆయన జర్నలిస్టే. ఆ రోడ్లు పడిపోతున్నాయి, ఇల్లు కట్టేసుకున్నావు, ఇంట్లో ఉంటున్నావు కదా, అదే కదా డెవలప్మెంట్ అంటాడు. ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్ అంటే తలసరి ఆదాయాన్ని పెంచడం. తలసరి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆ మనిషి అభివృద్ధి చెందుతాడు అనమాట. డెవలప్మెంట్ అనమాట. ఏటేళ్ళ కాలం పప్పు బెల్లాల సంవత్సరానికి 15,000 రూపాయలు 20,000 రూపాయలు మన అకౌంట్లో అయితే సరిపోదు కదా అని చెప్పి అనుకోకూడదు. తలసరి ఆదాయాన్ని పెంచుకోగలగాలి, పెంచే ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వాలది. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం 3 లక్షల చిల్లర ఉంది. ఇంచుమించు 3 లక్షల పైన, 3,10,000 ఎంతో ఉంది. మనకి 2,20,000 ఎంతో ఉంది అంతే. మనం పోటీ ఎప్పుడు ఆ విధంగా పడాలి. అంతే తప్పితే పప్పు బెల్లాల జగన్మోహన్ రెడ్డి పనిచేసేది మీరు కూడా పనిచేయండి, డెవలప్మెంట్ అవసరం లేదు, ఈ పకోడీ మాటలు మాట్లాడమాకండి. మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కసారి విరక్తి వచ్చేస్తుంది. ఆయన ఈ దిక్కుమాలోళ్ళు వీళ్ళు ఉన్నంతసేపు రాష్ట్రం అభివృద్ధి చెందదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఏంటంటే మీ గురించి ఎంతసేపు మాట్లాడుకున్న టైం బొక్క. ఇంకెప్పుడు ఇలాంటి విష ప్రచారాలు చేయమాకండి.